Hi, Andy. Welcome to our scenario-based interview question series. As part of that, today we'll be discussing about the most commonly asked interview question. At the same time, చాలా important scenario, and moreover, ఇంటర్వ్యూస్ లో చాలా మంది ఫెయిల్ అయ్యే క్వశ్చన్ అండి, కాల్డ్ స్పాట్ డిస్ట్రప్షన్ బడ్జెట్. ఓకే, ఈ టాపిక్ మీద ఒక సినారీ తీసుకొని లెట్స్ బిల్డ్ ద కంప్లీట్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. అట్ ద సేమ్ టైం హ్యాండ్స్ ఆన్ చేద్దాం. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, సో దట్ యుల్ బి గెటింగ్ ఎ క్లియర్ ఐడియా. అట్ ద సేమ్ టైం రీసెంట్ గా నేను మన ఐడియాస్ డాట్ ఐట్వన్స్ అకాడమీ అనే పోర్టల్ ఇచ్చి క్వశ్చన్స్ రైస్ చేయమని చెప్పాను కదా. రీసెంట్ గా ఒక వెంకటేష్ అనే మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్, తను కూడా ఇదే క్వశ్చన్ రైస్ చేశారండి. ఇవి ఇన్ వన్ ఆఫ్ మై ఇంటర్వ్యూ ఐ హావ్ ఫేస్డ్ దిస్ క్వశ్చన్, వాట్ ఈస్ పీడీబీ ఇన్ క్యూబర్నెటిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద యూస్ కేసెస్. సో శివ కెన్ ఐ రిక్వెస్ట్ యూ టు క్రియేట్ అ వీడియో అని చెప్పారు. ఓకే, సో వెంకటేష్, ఐ థింక్ దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ యాజ్ వెల్. అలాగే ఎవరైతే క్యూబర్నెటిస్ కు డెవాప్స్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో ఈ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో లెట్ స్టార్ట్ విత్ దాట్. ఓకే, సో యాజ్ యూజువల్ ఫస్ట్ సినారీ అనుకుందాం. ఓకే, సో సినారీ ఏంటి? యువర్ ఆన్ కాల్. ఏంటిది? 1 సెకండ్ అండి. ఓకే, యువర్ ఆన్ కాల్. ఓకే, అంటే బేసిక్గా మీ ఎస్ఆర్ ఇంజనీర్ అనుకోండి, లేకపోతే మీ క్యూబర్నెటిస్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, ఇలా మీరు ఏదో ఒక రోల్లో ఉన్నారు. అండ్ క్వశ్చన్ ఏమని వస్తుంది అంటే, ఒక సినారియో ఇస్తారన్నమాట. ఏమని? మీరు ఆన్ కాల్ ఉన్నారు, ఏ నోడ్ నీడ్స్ అర్జెంట్ మెయింటెనెన్స్. అంటే మీద క్యూబర్నెటిస్ నోడ్స్ ఏమైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నోడ్ 1 నోడ్ 2 ఉందనుకోండి, నోడ్ 1 మెయింటెనెన్స్ లో పెట్టాలి. ఓకే, సో మనం ఏం చేస్తాం టిపికల్ గా, విల్ బి ఎగ్జిక్యూటింగ్ సంథింగ్ కాల్స్ క్యూబర్నెటిస్ డ్రైన్ కమాండ్, క్యూబర్నెటిస్ డ్రైన్ కమాండ్ రన్ చేస్తాం. ఓకే, ద డ్రైన్ హ్యాస్ బీన్ రన్నింగ్ ఫర్ 15 minutes అండ్ ఈస్ కంప్లీట్లీ స్టక్. అంటే మీరు డ్రైన్ చేశారు, బట్ ఇట్ ఇస్ స్టక్ అయిపోయింది, కంప్లీట్ అవ్వట్లేదు అనమాట. అండ్ ఇఫ్ యూ సీ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నో పార్ట్స్ ఆర్ బిన్ ఎవిక్టెడ్. అంటే ఈ నోడ్ లో ఏమైతే పార్ట్స్ ఉన్నాయో, ఈ పార్ట్స్ ఏమి కూడా ఎవిక్ట్ అవ్వట్లేదు, అంటే వెళ్ళట్లేదు, ఇంకొక నోడ్ వెళ్ళట్లేదండి. ఓకేనా, అండ్ ద నోడ్ కెనాట్ బి టేకెన్ ఆఫ్ లైన్. ఆబ్వియస్ అంతే కదా, మనం ఆ నోడ్ లో ఉన్న పార్ట్స్ ని ఎవిక్ట్ చేసినంత వరకు మన నోడ్ ని ఆఫ్ లైన్ ప్లేస్ చేయలేం. సో వాట్ విల్ యూ ఇన్వెస్టిగేట్? ఓకే, సో దిస్ క్వశ్చన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో ఇలాంటి కేసెస్ ఏంటంటే చాలా యూస్ కేసెస్ ఉంటాయి. ఓకే, సో సినారీ ఏంటి? మీరు ఒక ఇంజనీర్, మీరు ఒక నోడ్ ని క్లస్ ని అప్గ్రేడ్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ లో ఒక నోడ్ కి డ్రైన్ చేయడానికి క్యూపర్టిల్ డ్రైన్ అనే కమాండ్ రన్ చేశారు. కాదు, డ్రైన్ అవుతున్న ప్రాసెస్ లో ఆ డ్రైన్ అనేది స్టక్ అయిపోయింది, వర్క్ అవ్వట్లేదు. సో ఎందుకు వర్క్ అవ్వట్లేదు? మీరు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు అండ్ ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తారు అనేది క్వశ్చన్. ఓకేనా, సో దీనికి ఏమేమి రీజన్స్ ఉంటాయి అని చూద్దాం ఇప్పుడు. సో వాట్ విల్ ద పాసిబుల్ రీజన్స్ ఫర్ దస్? ఓకే, సో ఫస్ట్లీ లెట్స్ గో వన్ బై వన్. దేర్ ఆర్ మేజర్లీ 4 రీజన్స్ అండి, అంటే ఈ సినారియో అరైజ్ అవ్వడానికి. మేబీ ఇంకా ఉండొచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ లో దీస్ ఆర్ ద 4 రీజన్స్. ఏంటి 4 రీజన్స్ అంటే, ఫస్ట్లీ సంథింగ్ ఇస్ బ్లాకింగ్ ద ఎవిక్షన్ ఏపీఐ. అంటే మీ క్యూబర్నెటిస్ ఎవిక్షన్ ఏపీఐ ఏమైతే ఉందో, సంథింగ్ ఇస్ బ్లాకింగ్ దాట్ అండ్ పాడ్స్ కెనాట్ బి రిమూవ్ వాలంటరీలీ. ఓకే, ఎందుకు? మేబీ యూ విల్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ as a పాడ్ డిస్ట్రప్షన్ బడ్జెట్. ఓకే, మీ పాడ్ డిస్ట్రప్షన్ బడ్జెట్ ఉండడం వల్ల మీ ఎవిక్షన్ అయిపోయి వర్క్ అవ్వట్లేదు, అండ్ దాట్ పీడీబీ ఈజ్ నాట్ అలౌవింగ్ యువర్ పాడ్స్ టు బి డ్రైన్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటి? ఏ బేర్ పాడ్ విత్ నో కంట్రోలర్. ఆబ్వియస్ గా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే, మీరు నార్మల్ గా కైండ్ పాడ్ అని డిప్లాయ్ చేశారనుకోండి, ఓకే, మీరు డ్రైన్ రన్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. అందుకే మనం ఏం చేస్తాము, దానికి ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తామని. ఒకవేళ ఏమైనా కంట్రోలర్ లేకుండా పాడ్స్ ఉంటే వాటిని ఎవిక్ట్ చేయమని చెప్తాం. అలాగే మేబీ థర్డ్ ఆప్షన్ ఏంటి? పాడ్ యూసింగ్ లోకల్ స్టోరేజ్ నీడ్ స్పెసిఫిక్ ఫ్లాగ్. అంటే మీకు ఏమైనా లోకల్ స్టోరేజ్ యూస్ చేసుకుంటుంది అనుకోండి, ఆబ్వియస్గా ఏం చేస్తారు, అది కూడా ఎవిక్ట్ అవ్వట్లేదు. అండ్ లాస్ట్ లో ఏంటి? మేబీ యూర్ హ్యావింగ్ సమ్ డీమన్ సెట్స్. ఓకే, డీమన్ సెట్ పాడ్స్ వితౌట్ ద రైట్ ఫ్లాగ్. మీకు అబ్జర్వ్ చేస్తే క్యూపర్ట్ డ్రైన్ కమాండ్ రన్ చేసినప్పుడు మన నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ పంపిస్తాం, ఇగ్నోర్ డీమన్ సెట్స్ అని. మేబీ ఇది లేకపోవడం వల్ల కూడా పాడ్ ఒకసారి వెళ్ళదు అనమాట, అంటే ఎవిక్ట్ అవ్వదు. సో ఇలాంటి మల్టిపుల్ పాసిబిలిటీస్ వల్ల ఒక నోడ్ అనేది డ్రైన్ అవ్వదు. డ్రైన్ అవ్వకపోవడం వల్ల మనకి బై డిఫాల్ట్ గా పాడ్స్ ఎవిక్ట్ అవ్వట్లేదు. సో మనం ఏం చేద్దామంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ సినారియో అట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్ సినారియో కూడా, లెట్స్ ట్రై టు డూ దిస్ వన్ అండి. వెర్ ఇస్ ఇట్? దిస్ గై, ద ఫస్ట్ ఆప్షన్. ఏంటది? సంథింగ్ ఇస్ బ్లాకింగ్ ద ఎవిక్షన్ ఏపీఐ. ఇది చేద్దామండి. ఓకేనా, సో వీ విల్ బి అండర్స్టాండింగ్ పీడీబీ. సో మీరు అడగచ్చు, అసలు శివ పీడీబీ అంటే ఏంటి? సరే, ఇందాక నుంచి మీరు చాలాసార్లు చెప్పారు పీడీబీ పీడీబీ అని. అసలు పీడీబీ అనేది ఏంటి? ఓకే, వాట్ ఈస్ అ పాడ్ డిస్ట్రప్షన్ బడ్జెట్? ఓకే, ఏంటది? వాట్ ఈస్ అ పాడ్ డిస్ట్రప్షన్ బడ్జెట్ అండి. ఓకే, సో ఫస్ట్లీ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ విత్ అన్ ఎనాలజీ. ఓకే, ఒక కంప్లీట్ ఎనాలజీ తీసుకుందాం, సో దట్ విల్ బి గెటింగ్ అ వెరీ క్లియర్ పిక్చర్. ఓకే, సో లెట్స్ గో టు వన్ నోట్. సో ఫస్ట్లీ లెట్స్ టేక్ సమ్ ఎగ్జాంపుల్ అండి. ఏంటంటే చూడండి, ఇంటెన్షన్ ఏంటంటే ఈ వీడియో అయ్యే లోపు మీకు పీడీబీ మీద మొత్తం క్లియర్ ఐడియా రావాలన్నమాట, అది నా ఇంటెన్షన్. సో లెట్స్ టేక్ వన్ హాస్పిటల్ ఎనాలజీ. పీడీబీ అర్థం కావాలంటే క్లియర్ గా ఒక హాస్పిటల్ ఎనాలజీ తీసుకుందాం. ఏంటది? లెట్స్ అస్యూమ్ దేర్ ఇస్ ఎ హాస్పిటల్ కాల్డ్ as I-27 హాస్పిటల్స్. ఓకే, మన హాస్పిటల్లో రూల్ ఏంటంటే, మనం పెట్టుకున్న రూల్ ఖచ్చితంగా, ఓకే, ఏంటది? అట్లీస్ట్ అట్లీస్ట్ 3 డాక్టర్స్ మస్ట్ బి అవైలబుల్. డాక్టర్స్ అండి, 3 డాక్టర్స్ మస్ట్ బి అవైలబుల్. అరే కమాన్, అరే అరే
యా, మస్ట్ బి అవైలబుల్, ఓకే, ఆల్వేస్ ఇన్ ద ఐసీయూ. ఇది మన రూల్. మన హాస్పిటల్ రూల్ ఏంటండి? అట్లీస్ట్ 3 డాక్టర్స్ మస్ట్ ఆల్వేస్ బి అవైలబుల్ ఇన్ ద ఐసీయూ. ఓకే, ఐసీయూ అండి. ఓకే, నౌ కరెంట్లీ, ఓకే, కరెంట్లీ లెట్స్ అస్యూమ్ కరెంట్లీ దేర్ ఆర్ 3 డాక్టర్స్. ముగ్గురు ఉన్నారు అనుకుందాం. కరెంట్లీ దేర్ ఆర్ 3 డాక్టర్స్. సో మనం అనుకుంటుంది ఏంటి? ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం నా దగ్గర 3 డాక్టర్స్ ఉండాలి అనేది మన I-27 హాస్పిటల్ యొక్క రూలు. ఈ రోజు కరెంట్లీ లెట్స్ అస్యూమ్ దట్ at this given point of time there are 3 doctors, okay, in ICU. ఓకే, అంటే మనం అనుకుంటున్నదే ఉన్నారు. ఎక్సలెంట్, పోన్. ఓకే, నౌ మెయింటెనెన్స్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే, మెయింటెనెన్స్ టీం వాళ్ళు దే వాంట్ టు డూ సమ్ ఫైర్ డ్రిల్ అండి. ఓకే, మెయింటెనెన్స్ టీం వాంట్స్ టు పర్ఫార్మ్ ఎ ఫైర్ డ్రిల్. ఒక ఫైర్ డ్రిల్ పర్ఫార్మ్ చేస్తారు. మీకు అందరికీ ఫైర్ డ్రిల్ అంటే ఏంటో, మన కంపెనీస్ లో కూడా చాలా సార్లు ఫైర్ డ్రిల్ చేస్తారు మనకి. ఓకే, సో బై డిఫాల్ట్ ఏమంటారు? ఓకే, ఓకే డాక్టర్స్, మేము ఫైర్ డ్రిల్ చేయాలనుకుంటున్నాం. ఓకే, 1 డాక్టర్, ఓకే, మీరు బయటికి వెళ్ళండి, అంటే అందరూ వెళ్ళిపోండి, బట్ 1 by 1 వెళ్ళండి. ఓకే, సో 1 డాక్టర్ షుడ్ గో అవుట్, అంటే 1 by 1 వెళ్ళాలి. ఓకే, 1 by 1. ఓకే, అంటే ఏంటి? ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? నేనేమో 3 డాక్టర్స్ ఉండాలని చెప్తాను రూల్. డాక్టర్ 1, డాక్టర్ 2 అండ్ డాక్టర్ 3. ఓకే, డాక్టర్ 1, డాక్టర్ 2 అండ్ డాక్టర్ 3. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారు? ఫైర్ డ్రిల్ వాళ్ళు వచ్చి, ఓకే, నేను ఈ ఫ్లోర్ మొత్తానికి కూడా బయట పంపిస్తున్నాం. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఐసీయూలో ఉన్న మీరు కూడా 1 by 1 బయటకు వెళ్ళని చెప్తున్నారు. సరే, ఇప్పుడు కనుక డాక్టర్స్ బయటికి వెళ్ళారనుకోండి, ఓకే, ఒక డాక్టర్ బయటికి వెళ్ళిపోతే ఏమవుతుంది? 2 డాక్టర్లు మాత్రం ఉంటారు. బట్ నా కంపెనీ రూల్ ఏంటండి? మై కంపెనీ రూల్ క్లియర్లీ సేస్ దట్ అట్లీస్ట్ 3 డాక్టర్స్ మస్ట్ బి అవైలబుల్ ఆల్వేస్ ఇన్ ఐసీయూ. అంటే ఖచ్చితంగా అవైలబుల్ డాక్టర్స్ ఎంతమంది ఇప్పుడు? అవైలబుల్ డాక్టర్స్ ఈక్వల్ 2. బట్ నేనేం చెప్తున్నాను? ఖచ్చితంగా ఉండాల్సిన డాక్టర్స్ ఏమో 3. సో ఖచ్చితంగా ఆ రూల్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి, ముగ్గురు ఉండాలని చెప్పారు, బట్ ఒక డాక్టర్ బయటకు వెళ్ళిపోతే 2 ఉంటారు. సో ఇది వర్కౌట్ అవ్వదు. సో ఖచ్చితంగా డాక్టర్స్ ఏమంటారంటే, మేము బయటికి వెళ్ళము. ఓకే, సో మనకి ఎవాక్యుయేషన్ ఏమైతే ఉందో అది ఆగిపోద్దండి. ఓకే, సో బై డిఫాల్ట్ ఏమవుతుంది ఇప్పుడు? సో మనకి ఎవాక్యుయేషన్ బ్లాక్ అవుతుంది. ఓకే, ఎవాక్యుయేషన్ ఇస్ గెటింగ్ బ్లాక్డ్. ఎందుకు? డాక్టర్స్ వెళ్ళను అని చెప్పారు. ఎందుకు వెళ్ళని చెప్పారు? మా రూల్ ప్రకారం మేము ముగ్గురు ఉండాల్సిందే, మీరు ఒకరు వెళ్ళిపోమంటే 2 ఉంటున్నాం, సో మేమైతే బయటికి వెళ్ళము. మేము బయటికి వెళ్ళకపోవడం వల్ల మొత్తం ఈ బ్లాక్ అంతా కూడా ఎవాక్యుయేషన్ ఏమైతే మేము చేస్తున్నారో బ్లాక్ అయిపోతుంది. ఓకే, దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి? హాస్పిటల్, ఓకే, హాస్పిటల్ విల్ బి సేఫ్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐసీయూలో అందరూ కూడా సేఫ్ ఉండాలండి. అది మన హాస్పిటల్ యొక్క మెయిన్ రూల్. ఇప్పుడు మీరు చూస్తే మన మినిమం కౌంట్ ఏమైతే అనుకుంటున్నామో అంతమంది లేకపోతే ఆ ఎవాక్యుయేషన్ ఏమైతే ఉందో అది కూడా బ్లాక్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని మనం క్యూబర్నిటీస్లో కనుక మ్యాప్ చేయగలిగితే, ఓకే, ఏంటిది? ఈ కాన్సెప్ట్ని క్యూబర్నిటీస్లో కనుక మ్యాప్ చేయగలిగితే మీకు పీడీపీ అర్థమైపోయినట్టే. సో మిమ్మల్ని ఎవరు ఇంటర్వ్యూ అడిగినా కూడా హ్యాపీగా చెప్పచ్చు అనమాట. ఏంటది అంటే, ఇప్పుడు ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో మనకి ఇక్కడ డాక్టర్స్ అని ఎవరు కాదండి, మీ పాడ్స్. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దాం? ఫస్ట్ లెట్స్ టేక్ వన్ థింగ్. ఓకే, హాస్పిటల్ ఎగ్జాంపుల్. ఓకే, హాస్పిటల్ ఎగ్జాంపుల్ ఏంటి? లెట్స్ 1 సెకండ్, మీకు అర్థం కావడం కోసం ఇక్కడ పెడదాం. ఓకే, హాస్పిటల్ ఎగ్జాంపుల్. అలాగే ఈ క్యూబర్నెటిస్ ఏంటి? క్యూబర్నెటిస్కి ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటి? క్యూబర్నెటిస్. ఓకే, క్యూబర్నెటిస్ ఇది పెడదాం. ఓకే, రైట్ రైట్. సో హాస్పిటల్ ఎగ్జాంపుల్లో డాక్టర్స్ అండ్ ఎవరంటే క్యూబర్నెటిస్లో పాడ్స్ అనమాట. ఓకే, అలాగే మీకు ఐసీయూ అంటే ఏంటి? ఐసీయూ. ఓకే, క్యూబర్నెటిస్ మన హాస్పిటల్ ఎగ్జాంపుల్ ఐసీయూ అంటే మీ అప్లికేషన్ అండి. ఓకే, అలాగే నెక్స్ట్ ఏంటి? మీ మెయింటెనెన్స్ టీమ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ ఎస్ఆర్ఈ ఆర్ డెవాప్స్ టీమ్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇంకెవరు ఉన్నారు? ఫైర్ డ్రిల్. ఓకే, ఫైర్ డ్రిల్. ఓకే, లేకపోతే ఎవాక్యుయేషన్. ఓకే, ఇక్కడ రిలవెంట్గా ఏముంటుంది అంటే మీ నోడ్ డ్రైన్ అండి. మీ నోడ్ డ్రైన్ అవ్వచ్చు ఆర్ అప్గ్రేడ్ అవ్వచ్చు, ఇలాంటివి అనమాట. ఓకే, నెక్స్ట్ హాస్పిటల్ రూల్ ఏంటి? హాస్పిటల్ రూల్ ఏం చెప్తుంది అంటే, మనకి ఖచ్చితంగా 3 డాక్టర్లు ఉండాలని చెప్తున్నారు. క్యూబర్నెటిస్ ఏం చెప్తుందంటే, దట్ ఈస్ కాల్డ్ as pod disruption budget. Hope now you will be having very clarity. ఓకే, బై డిఫాల్ట్ ఏంటి? ఎలాగైతే మన హాస్పిటల్ రూల్లో 3 డాక్టర్లు ఉండాలని చెప్తున్నాము, క్యూబర్నెటిస్ కూడా ఏం చెప్తుంది? ఓకే, క్యూబర్నెటిస్ రూల్ ఏంటి ఇప్పుడు? పీడీబీ, పాడ్ డిస్ట్రక్షన్ బడ్జెట్. ఏం చెప్తుంది పీడీబీ అంటే, నేను ఒక మినిమం అవైలబిలిటీ ఇస్తాను, ఓకే, లేకపోతే మ్యాక్స్ అన్అవైలబిలిటీ ఇస్తాను. దాని తగ్గట్టు మాత్రమే మీరు నోట్లోంచి పార్ట్స్ బయటికి వెళ్ళాలి తప్ప, అంతకు మించి కానీ కౌంట్ మిస్ మ్యాచ్ అయితే ఆ అప్గ్రేడ్స్ కానీ డ్రైన్ కానీ ఆగిపోవాలి అని చెప్తున్నమాట. ఇంకా టీడీలో చూద్దాం, హ్యాండ్స్ ఆన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో పీడీబీ ఏం చెప్తుంది ఇక్కడ అంటే చాలా ఇంపార్టెంట్. పీడీబీ, ఓకే, ప్రొటెక్ట్స్. ఓకే, ఏం చెప్తుందండి? పీడీపీ అనేది ప్రొటెక్ట్. 1 సెకండ్. పీడీపీ ఫస్ట్ డస్ నాట్ ప్రొటెక్ట్
పాడ్స్ చూడండి, చాలా కన్ఫ్యూజ్ ఉంటారు. ఓకే, పీడీబీ అనేది పాడ్ని ప్రొటెక్ట్ చేస్తుందేమో అనుకుంటారు. కాకపోతే పీడీబీ అనేది పాడ్స్ని ప్రొటెక్షన్ ఏం చేయదండి. మరి ఏం చేస్తుంది? ఇట్ ప్రొటెక్ట్స్, ఓకే, అప్లికేషన్ అవైలబిలిటీ. అంటే మీ అప్లికేషన్కి అవైలబిలిటీ దానికి ఇంపార్టెంట్ తప్ప మీ పాడ్ ఇంపార్టెంట్ కాదండి. మీ అప్లికేషన్కి అవైలబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఓకే, బై డిఫాల్ట్గా సో పీడీబీ అంటే ఏం చెప్పచ్చు మీరు ఎవరైనా అడిగితే ఇప్పుడు? పీడీబీ, ఓకే, పాడ్ డిస్ట్రప్షన్ బడ్జెట్, ఓకే, టైపోస్ ఇగ్నోర్ చేసేయండి. పాడ్ డిస్ట్రప్షన్ బడ్జెట్, ఓకే, పాడ్ డిస్ట్రప్షన్ బడ్జెట్ ఈజ్ ఎ క్యూబర్నెటీస్ ఆబ్జెక్ట్. అది తెలుసు మనకి, ఈజ్ ఎ కేట్స్ ఆబ్జెక్ట్. ఓకే, ఎందుకు యూజ్ చేస్తారు? యూజ్ ఇట్ టు మెయింటైన్, వాట్ ఇట్ ఈస్ యూజ్ టు మెయింటైన్? మినిమం, ఓకే, అప్లికేషన్ అవైలబిలిటీ, అవైలబిలిటీ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ డ్యూరింగ్ వాలంటరీ డిస్ట్రప్షన్స్. ఓకే, సో ఏదో కొత్తగా పదం వాడారు. వాలంటరీ డిస్ట్రప్షన్స్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, సో పీడీబీ అనేది ఏంటంటే, పీడీబీ ఇస్ ఎ క్యూబర్నెటీస్ ఆబ్జెక్ట్ యూజ్ టు మెయింటైన్ minimum availability for your application, okay, during voluntary disruptions. Okay, now let's understand what are voluntary disruptions, what are involuntary disruptions. Okay, voluntary disruptions and enti copy, what are voluntary disruptions అంటే ఏంటి? ఓకే, సో ఫస్ట్లీ మనం తెలియాల్సింది ఏంటంటే మీ నోడ్ డ్రైన్ చేయడం, ఓకే, అలాగే మీ క్లస్టర్ని అప్గ్రేడ్ చేయడం, ఓకే, మీ నోడ్ మెయింటెనెన్స్. నెక్స్ట్, మీ క్లస్టర్ ఎప్పుడైనా కూడా ఆటో స్కేల్ అవుతుంది అనుకోండి, ఆటో స్కేలింగ్ అంటే ఆటో స్కేలర్లో మీకు ఆటో స్కేల్ అప్ స్కేల్ డౌన్ అవ్వడం, అలాగే మాన్యువల్గా పాడ్ని ఎవిక్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఏమంటారంటే వాలంటరీ డిస్ట్రప్షన్స్ అంటారండి. ఓకే, సో ఇలాంటివి ఏమైనా కూడా జరిగినప్పుడు పీడీబీ పిక్చర్లోకి వస్తామన్నమాట. ఓకే, మరి ఎప్పుడు రాదు పిక్చర్లో కంటే మీ నోడ్ క్రాష్ అయిపోయింది అనుకోండి, పీడీబీ డస్ నాట్ ప్రొటెక్ట్ అగెయిన్స్ట్ వేటి ప్రొటెక్ట్ చేయదు అంటే, ఫస్ట్లీ మీ నోడ్ క్రాష్ అయిపోయినా దానికి సంబంధం లేదు, ఇది వర్కౌట్ అవుదాం. నోడ్ క్రాష్ అయిపోయినా, అలాగే మీ హార్డ్వేర్ ఫెయిల్యూర్ ఉందనుకోండి, హార్డ్వేర్ ఫెయిల్యూర్ అప్పుడు అవ్వచ్చు, ఓన్లీ పాడ్ క్రాష్ అవుతుంది అనుకోండి అప్పుడు, లేకపోతే లోపల కంటైనర్ క్రాష్ అవుతుంది, ఓకే, లేకపోతే అవుట్ ఆఫ్ మెమరీ వల్ల కిల్ అయిపోయింది, ఓకే, అలాగే అప్లికేషన్లో బగ్స్ ఉన్నాయి, వీటి నుంచి మన పీడీబీ ప్రొటెక్షన్ ఇవ్వదండి. పీడీబీ ఓన్లీ ప్రొటెక్షన్ ఎప్పుడు ఇస్తుంది అంటే వాలంటరీ డిస్ట్రప్షన్స్ నుంచి మాత్రం ఇస్తుంది అనమాట. వాలంటరీ డిస్ట్రప్షన్స్ అనేవి ఏంటి అంటే, మీ నోడ్ డ్రైన్ అవ్వడము, అలాగే మీ క్లస్టర్ అప్గ్రేడ్లోకి వెళ్ళడము, నోడ్ మెయింటెనెన్స్, క్లస్టర్ ఆటో స్కేలర్, ఇలాగా కొన్ని కేటగిరీస్ నోడ్ మనకి వాలంటరీ డిస్ట్రప్షన్స్ అంటారు అనమాట. ఓకే, సో నౌ ఐ థింక్ యూఆర్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ పీడీబీ ఇస్. ఇప్పుడు పీడీబీలో 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటది? పీడీబీలో కోర్ కాన్సెప్ట్స్ అనమాట. పీడీబీలో కోర్ కాన్సెప్ట్స్, ఓకే, ఎలాగైతే మనకు హాస్పిటల్లో మినిమం డాక్టర్స్ 3 ఉండాలని చెప్తున్నామో, పీడీబీలో కూడా ఏం చెప్తామంటే మిన్ అవైలబుల్ అని చెప్తామండి. ఎంతమంది? 4. ఎలా చెప్పచ్చు అంటే ఏంటి? అట్లీస్ట్ 4 పాడ్స్ మస్ట్ ఆల్వేస్ రిమైన్ అవైలబుల్. ద మీనింగ్ ఏంటండి? అట్లీస్ట్ 4 పాడ్స్ షుడ్ బి ఆల్వేస్ రిమైన్ అవైలబుల్. నెక్స్ట్, ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే విల్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మ్యాక్స్ అన్అవైలబుల్. మ్యాక్స్ అన్అవైలబుల్ 1 పెట్టుకుందాం. అంటే మీనింగ్ ఏంటి? బై డిఫాల్ట్గా మ్యాక్సిమం, ఓకే, 1 పాడ్ క్యాన్ బి అన్అవైలబుల్ అట్ ఏ టైమ్. సో ఈ 2 కేసెస్లో మనం పీడీబీ డిఫైన్ చేసుకుంటామండి. ఏంటది? మినిమం అవైలబిలిటీ కావాలని చెప్పొచ్చు, లేకపోతే నాకు మాక్సిమం ఇంత అన్అవైలబిలిటీ ఉండాలని చెప్పొచ్చు అండి. ఈ 2 కేసెస్లో మనకి పీడీబీని డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి? పీడీబీ అనేది ఒక క్యూబర్నెట్స్ ఆబ్జెక్టే. అది ఏం చేస్తుంది? మన అప్లికేషన్ యొక్క అవైలబిలిటీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడు? వాలంటరీ డిస్ట్రప్షన్స్ అంటే మీ నోడ్ అప్గ్రేడ్ అలాంటప్పుడు మనకి అవైలబుల్గా ఉండడం అనేది చూసుకుంటుందండి. సో ఇది కాన్సెప్ట్. Hope you're able to understand from a hospital analogy as well. Now let's do the actual thing hands-on చేద్దామండి. Okay, let's do the complete hands-on now. So hands-on ఏం చేద్దాం అంటే, let's go back to my freelance. Okay, so currently I'm having a default namespace అండి. ఇక్కడ చూసారంటే డిప్లాయ్మెంట్స్ ఏం లేవు, పాడ్స్ ఏమీ లేవు. ఓకే, నథింగ్ ఈస్ దేర్. అలాగే ఒకసారి మనం 1 సెకండ్, యా, పాడ్ డిస్ట్రప్షన్ బడ్జెట్కి వెళ్దాం. ఏమీ లేవండి. ఇప్పుడు ఏం చేద్దాం? లెట్స్ రైట్ సమ్ YAML ఫైల్స్. ఓకే, లెట్ మీ ఓపెన్ VS కోడ్. ఓకే, VS కోడ్ ఓపెన్ చేస్తున్నాను సో దట్ వీ కెన్ రైట్ యామల్స్. ఒకప్పుడు యామల్స్ నేను ముందే రాసుకోలేదు. ఓకే, సో వీ కెన్ రైట్ ఇట్ నౌ. ఓకే, సో నౌ లెట్ మీ టేక్ 1-nginx-deploy.yaml. ఓకే, సో లెట్స్ సే దట్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ YAML ఫైల్ API వర్షన్. ఓకే, ఒకవేళ మీకు ఇవన్నీ తెలిస్తే కొంచెం 1.5 స్పీడ్లో చూడండి, సో దట్ విల్ బి అంటే ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కైండ్ డిప్లాయ్మెంట్ మెటాడేటా
నేను ఏం చెప్తానంటే ఇంజనీరింగ్స్ డిప్లాయ్మెంట్ అండ్ లేబుల్స్ పెట్టుకుంటాను. లేబుల్స్ అక్కడ స్పెక్ రెప్లికాస్ నాకు ఎన్ని కావాలి, 4 కావాలని చెప్తాను. చూడండి, రెప్లికాస్ 4 కావాలి. సెలెక్టర్ ఏంటి, నెక్స్ట్ టెంప్లెట్, మెటాడేటా, లేబుల్స్, ఇవన్నీ ఓకే. నెక్స్ట్ ఐ విల్ బి సేయింగ్ లేబుల్స్ పెట్టుకున్నాం కదా స్పెక్ దగ్గర, టర్మినేషన్ 1 సెకండ్, టర్మినేషన్ గ్రేస్ సెకండ్స్ ఐ విల్ బి కీపింగ్ ఎస్ 20. అండ్ కంటైనర్ తన ఇమేజెస్ ఏంటి, కంటైనర్ పోర్ట్ ఏంటి, అలాగే ఇందులో కూడా ఇంకోటి ఏం చెప్తానంటే బై డిఫాల్ట్ ఐ విల్ మెన్షన్ సంథింగ్ కాల్ as రెడ్నెస్ ప్రో పెట్టుకుంటాను. రెడీనెస్ ప్రోబో హెచ్టిటిపి దాని పాత్ ఏంటంటే పాత్ స్లాష్, ఎందుకంటే ఇంజనీరింగ్స్ కాబట్టి స్లాష్ ఉంటుంది. అలాగే పోర్ట్ 80. నెక్స్ట్ మేబీ ఐల్ బి కీపింగ్ ఇనిషియల్ రిలే సెకండ్స్ as 5 అండ్ పీరియాడిక్ సెకండ్స్ as 10. దట్స్ ఓకే. ఓకే, నా ఐమ్ కీపింగ్ డిప్లాయ్మెంట్ అండి. ఒకసారి మనం ఫ్రీలాన్స్కి వెళ్దాం. ఇప్పుడు ఏం చెప్తానంటే kubectl అప్లై -f 1 engines deployed at YAML. Okay, so let me go to pods. So currently pods and nodes in చూద్దాం. Before I apply this one, let me kill this kubectl. ఇక్కడ ఉంటాయి నోట్స్ చూద్దాం. సో టోటల్ ఐమ్ హ్యావింగ్ 3 నోట్స్ అండి. ఓకేనా, 3 నోట్స్లో ఒక్క నిమిషం, ఒకటి అన్షెడ్యూల్ ఉంది, ఒక పని చేద్దాం. kubectl గెట్ నోట్స్. ఓకే, ఈ నోడ్ అన్షెడ్యూల్ ఉంది కదా, దీన్ని అన్కార్డన్ చేద్దాం. నేను ఇంకో ఎగ్జాంపుల్ ఎందుకో ఉంచేసి ఉంటానండి. kubectl అన్కార్డన్ నోడ్ నేమ్. Okay, now it is 2. Now we came to know that we are having 3 nodes. Okay, now let me kubectl apply -f 1 nginx deploy. So let's see the pods. Yeah, deployment create అయింది. సో పాడ్స్ క్రియేట్ అవుతున్నాయి, pod 1, pod 2, pod 3 అండ్ pod 4. ఓకే, మొత్తం రన్నింగ్ లో ఉన్నాయి. అండ్ కంటెంట్స్ ఇంకా ఫుల్గా రాలేదని రన్నింగ్లోకి. లెట్స్ వెయిట్. మొత్తం అంతా డిప్లాయ్మెంట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి మనం, యాక్చువల్గా వెళ్ళి పాడ్ డిస్ట్రిబ్యూషన్ బడ్జెట్ రాద్దాం అండి. ఓకేనా, ఇవి కంటెంట్స్ కూడా రెడీగా వచ్చాయి. ఓకే, నౌ లెట్స్ గో బ్యాక్ టు VS Code అండ్ క్రియేట్ సెకండ్ ఫైల్ కాల్ as pdb.yaml. ఓకే, ఇప్పుడు ఏం చెప్తాను, API వర్షన్, ఓకే, పాలసీ V1, కైండ్ పాడ్ డిస్క్రిప్షన్ బడ్జెట్ అండి. ఓకే, మెటాడేటా దాని పేరు ఏం పెట్టుకుంటాను, nginx pdb అని చెప్తాను. అలాగే స్పెక్ ఏం చెప్తానంటే, స్పెక్లో నాకు ఎప్పుడు కావాల్సిన మిన్ అవైలబుల్ ఎన్ని కావాలని నాకు, ఓకే, బై డిఫాల్ట్గా నాకు 4 అవైలబుల్ ఉన్నా చెప్తాను. చూడండి, కావాలని 4 పెడుతున్నానండి. ఓకేనా, అండ్ తన సెలెక్టర్ ఏంటి, తన మీనింగ్ ఏంటంటే దిట్ ఎన్ష్యూర్స్ దట్ అట్లీస్ట్ 4 pods are always available which matches the number of replica in the deployment. అంటే మనం నేను కావాలని ఏం చేస్తానంటే నాకు 4 pods కూడా ఎప్పుడు అవైలబుల్ గా ఉండాలని చెప్తున్నాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏం చెప్తాను, సెలెక్టర్ మ్యాచ్ లేబుల్ రాసుకున్నాను. మనం ఏ లేబుల్ కి అయితే మనం అవైలబిలిటీ పెట్టాలనుకుంటున్నామో ఆ లేబుల్ మెన్షన్ చేసుకోనండి. ఓకేనా, సో నౌ లెట్ మీ సేవ్ దిస్ వన్. ఇంతే, ఎంతమంది సేవ్ ఉండదండి. నౌ లెట్ మీ గో టు మై ఫ్రీలాన్స్, పీడీబీకి వెళ్దాం. ఓకే, kubectl అప్లై -f pdb.yaml. ఓకే, నా పీడీబీ క్రియేట్ అయింది. ఓకే, మినిమం అవైలబిలిటీ 4. ఇక్కడ ఒకసారి ఏం చేద్దాం అంటే kubectl గెట్ పీడీబీ అని ఎంటర్ చేద్దాం అండి. ఇఫ్ ఇది పీడీబీ, మినిమం అవైలబిలిటీ 4 అని చెప్తుంది. అలౌడ్ డిస్ట్రప్షన్ 0 అండి. అంటే చూడండి, అలౌడ్ డిస్ట్రప్షన్ 0 ఉన్నది. అంటే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ ఈ లేబుల్తో ఉన్న డిప్లాయ్మెంట్ పాడ్స్ 4 ఉన్నాయి, బట్ నా పీడీబీ కూడా 4 ఎప్పుడు ఉండాలని చెప్తుంది. సో డిస్ట్రప్షన్స్ అవడానికి స్కోప్ ఏమైనా ఉందంటే లేదండి. సో ఖచ్చితంగా ఎప్పుడు ఈ 4 అవైలబిలిటీ ఉండాలన్నమాట. అలాగే ఇప్పుడు ఒకసారి పాడ్స్ ఎక్కడెక్కడ క్రియేట్ చేసి చూద్దాం. kubectl గెట్ పాడ్స్ -o వైడ్. ఓకే, ఇఫ్ బై డిఫాల్ట్ గా 715 HF S0 HF అంటే మొత్తం మన 3 నోట్స్ మీద కూడా ఈ 3 కూడా స్కాటర్ అయ్యాయండి. దట్స్ నైస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, బై డిఫాల్ట్ ఒక నోడ్ డ్రైన్ చేద్దాం అండి. ఏం చేద్దాం, ఒక నోడ్ ని డ్రైన్ చేద్దాం. ఓకే, సో డ్రైన్ చేయడం అంటే ఏంటి, kubectl డ్రైన్ ఆ నోడ్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కరెంట్లీ లెట్ మీ టేక్ స్క్రీన్ షాట్, తర్వాత మనకి హెల్ప్ అవుతుంది. ఒకసారి ఏం చేద్దాం అంటే ఇది తీసుకొని ఉంచుకుందాం స్క్రీన్ షాట్, మళ్ళీ అయిపోయిందో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ స్క్రీన్ షాట్. యా, ఓకే, వీడియో కొంచెం లెంత్ వస్తుందండి, బట్ ఇది చాలా ఇంపార్టెంట్, సో మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది నా కరెంట్ కేసు అండి. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తాను, కావాలని ఈ HF అనే నోడ్ని డ్రైన్ చేస్తున్నాను. ఓకే, డ్రైన్, ఈ నోడ్ డ్రైన్ చేయండి. నెక్స్ట్ ఏం చెప్తాను, ఇగ్నోర్ డీమన్ సెట్స్. ఇందా మీకు చెప్పాను చూసారా, మనకి సినారీస్ రాసుకున్నప్పుడు ఉన్నది సినారియో, డీమన్ సెట్స్ పాడ్ రైట్ ఫ్లాగ్ లేకపోతున్నా కూడా పాడ్స్ అనేది ఎఫెక్ట్ అవ్వు. సో నోడ్ అనేది మళ్ళీ మన డ్రైన్ అనేది పెనీలో ఉండిపోతుంది అలాగా. సో ఇప్పుడు కావాలని చేస్తాను, ఇగ్నోర్ చేస్తున్నాను. అలాగే ఏమైనా డిలీట్ ఏవైనా మనకి ఎంటీ డైరెక్టరీస్ లాంటివి ఉన్నాయనుకోండి, అవి కూడా పోవాలన్నమాట. అందుకే ఇంకో సెకండ్ ఆప్షన్ అంటే వెర్ ఇస్ ఇట్ పాడ్ యూజింగ్ లోకల్ స్టోరేజ్ నీడ్స్ స్పెసిఫిక్ ఫ్లాగ్, అది కూడా ఇంక్లూడ్ చేస్తాను కావాలని. -డిలీట్ ఎంటీ డైరెక్టరీ -data. ఓకే, సో డ్రైన్ చేస్తాను. ఫస్ట్ నోడ్ ఆబ్వియస్ కార్డన్ అయిపోద్ది. ఇఫ్ యూ గో టు నోడ్ కార్డన్ అయిందండి. బట్ ఇఫ్ యూ సీ క్లియర్లీ ఎర్రర్ వస్తుంది. చూడండి, ఎర్రర్ ఏంటది, వెన్ ఐమ్ ట్రైంగ్ టు ఎవిక్ ద పాడ్, అంటే ఈ పాడ్ ఏమైతే చూడండి, ఏ పాడ్ అది చూడండి 7C అని, ఈ పాడ్ ఏమైతే HF నోడ్ లో ఉందో ఈ పాడ్ ని ఎవిక్ చేయడం చూస్తున్నాను.
ఓకే, గో టు పాడ్స్. ఇంకా పాడ్స్ ఏమి ఎవిక్ట్ అవ్వలేదని పాడ్స్ అలాగే ఉన్నాయి చూసారా. 3 minutes నుంచి అన్ని రన్నింగ్ లో ఉన్నాయండి. ఈ పాడ్ ఎవిక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? కెనాట్ ఎవిక్ట్ పాడ్ యాజ్ ఇట్ వుడ్ వైలేట్ ద పాడ్ డిస్ట్రప్షన్ బడ్జెట్. ఏంటిది పాడ్ డిస్ట్రప్షన్? ఏం చెప్తుంది? నాకు 4 members ఉండాల్సిందే, 4 pods ఉండాల్సిందే. నువ్వు ఒక పాడ్ ఎవిక్ట్ చేయడం వల్ల నాకు నెంబర్ ఆఫ్ అవైలబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? 3 అయిపోతాయి. అది నేను ఒప్పుకోను, ఆ రూల్ నేను ఒప్పుకోను అసలు. ఓకే, అందుకే నీ డ్రైనే అవ్వట్లేదు. ఇఫ్ సి డ్రైన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్, సో ఇట్ కంప్లీట్లీ గోయింగ్ ఇన్ ఎర్రర్ స్టేట్ అండి. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ కేసు అనమాట. మనకి పీడీబీ ఉండడం వల్ల ఇప్పుడు సడన్ గా నోట్ క్రాష్ అయిపోయింది అనుకోండి. అదే నోట్ క్రాష్ అంటే మీరు డ్రైన్ చేస్తున్నారు, బ్యాక్ అప్గ్రేడ్ అయిపోతుంది. నైట్ మీరు ఎప్పుడో మీ పడుకున్నప్పుడు లెట్స్ అజ్యూమ్ దట్ డ్రైన్ అయిపోతుంది, దాని మొత్తం పార్ట్స్ అన్ని పోయాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇట్ క్రియేట్స్ వార్ రూమ్. అందుకోసం ఇలాంటి పీడీబీస్ చాలా పెట్టుకుంటామట. కాకపోతే మనం ఏం చేసాం, ఇంకా దాన్ని బాగా టైట్ చేసేసాం. అంటే పీడీబీ మనం వెళ్తే మినిమం అవైలబిలిటీ 4 పెట్టామట, అందువల్ల అసలు డ్రైన్ అవ్వట్లేదు. సో మీరు ఎలా వదిలేశారనుకోండి, ఎప్పటికీ అది డ్రైన్ అవ్వకుండా అలాగా ఇష్యూలోనే ఉంటుంది అనమాట. సో మనం ఏం చేద్దాం అంటే మల్టిపుల్ యూస్ కేసెస్ అండి. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫిక్స్ చేద్దాం. ఓకే, అంటే ఏం చేద్దాం? ఇప్పుడు కరెంట్లీ కేసు ఏంటి మన దగ్గర? రెప్లికాస్ 4 ఉన్నాయి. చూడండి, మన రెప్లికాస్ ఏమో 4 కావాలని చెప్పాం, రెప్లికాస్ 4 ఉన్నాయి. ఓకే, అలాగే మినిమం అవైలబిలిటీ అని చెప్తామండి. మినిమం అవైలబుల్ పీడీబీలో 4 కావాలని చెప్పాం. పీడీబీలో ఇలా చెప్పడం వల్ల మనకి ఏమైంది? అలౌడ్ డిస్ట్రప్షన్స్ ఓకే 0. అంటే అవ్వట్లేదు, వర్క్ అవ్వట్లేదు అనమాట. అంటే మన డ్రైన్ అవ్వట్లేదు. సో ఏం చేద్దాం? కిల్ చేద్దాం. ఇప్పుడు ఏం చెప్తామంటే ఒక్కసారి మన పార్ట్స్కి వెళ్ళి నేను క్యూబ్ కటిల్ కావాలని ఏం చేస్తానంటే, ఇప్పుడు చూడండి ఒకసారి పీడీబీకి వెళ్దాం. పీడీబీలో ఇది కరెంట్లీ ఐఎమ్ హ్యావింగ్ దట్, నాకు మినిమం అవైలబిలిటీ ఎంత ఇవన్నీ చూపిస్తుంది కదా. క్యూబ్ కటిల్ గెట్ పీడీబీ అని చెప్దాం. ఓకే, అలౌ డిస్ట్రప్షన్ 0. ఇప్పుడు ఏం చేద్దాం? చూడండి, అలౌ డిస్ట్రప్షన్ 0, ఎందుకంటే మనం 4 రెప్లికాస్ ఉన్నాయి, 4 కావాలని చెప్తున్నాం పీడీబీ. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు డ్రైన్ చేయాలనుకుంటే క్యూబ్ కటిల్ స్కేల్, ఓకే, డిప్లాయ్. ఓకే, మన డిప్లాయ్మెంట్ ఏంటండి? ఎన్జిఐనిక్స్ డిప్లాయ్మెంట్. ఎన్జిఐనిక్స్ డిప్లాయ్మెంట్ ఓకే, హైఫన్ రెప్లికా స్పేస్ 5 పెడతానండి. ఓకే, ఇప్పుడు ఒకసారి పీడీబీకి వెళ్దాం. ఓకే, సో పీడీబీలోకి వెళ్తే చూడండి ఏమైంది? బై డిఫాల్ట్గా లెట్స్ వెయిట్, ఒకసారి వెళ్దాం. లెట్ మీ గో టు పాట్స్. ఓకే, ఇట్స్ గెటింగ్ ఇన్ ద క్రియేటివ్ స్టేట్. ఓకే, పీడీబీ చూసారా ఇప్పుడు 1 ఈజ్ అలౌడ్. అంటే ఏంటి? మీ రెప్లికాస్ 5 ఉన్నాయి, నా పీడీబీ ఏమో 4 ఉండాలని చెప్తుంది. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ అంటే ఖచ్చితంగా 4 ఉండాలని చెప్తుంది. అంటే మీకు ఇంకా ఒక బఫర్ ఉందన్నమాట, అంటే ఒక అలౌడ్ డిస్ట్రప్షన్ బడ్జెట్ ఒకటి ఉంది. ఓకే, సో ఇప్పుడు అంటే మీనింగ్ ఏంటి? నవ్ యూర్ టోటల్ అవైలబుల్ పార్ట్స్ ఆర్ 5, పీడీబీ నీడ్స్ మినిమం 4, అండ్ సో 1 పాడ్ క్యాన్ బి ఎవిక్టెడ్ ప్రాపర్లీ. అంటే సేఫ్ గా ఒక పాడ్ ఎవిక్ట్ అవ్వచ్చండి. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు మళ్ళీ ఒకసారి చూద్దాం. లెట్ మీ గో బ్యాక్ అండ్ సి క్యూబ్ కటిల్ గెట్ పాడ్స్ -o వైడ్. ఓకే, ఈ నోన్ మనం డ్రైన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, డ్రైన్ చేద్దాం. ఓకేనా, కాపీ క్యూబ్ కటిల్ డ్రైన్ నోడ్. ఓకే, ఇందాక చేసాం కదా ఆడి కమాండ్, రన్ చేద్దాం. ఓకే, దిస్ ద కమాండ్, ఎంటర్. ఇప్పుడు చూడండి ఆడి కార్డన్ అయింది. ఇట్స్ క్రియేటింగ్. ఓకే, సరే పాడ్ ఎవిక్ట్ అయిపోయింది. ఫస్ట్ ఒక పాడ్ ఎవిక్ట్ అయిందండి. ఓకేనా, దిస్ పాడ్ గాట్ ఎవిక్టెడ్ అండ్ దిస్ పాడ్ విల్ బి గోయింగ్ టువర్డ్స్ డిఫరెంట్ నోడ్ అండి. ఇంకొక నోడ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, అలాగా ఒక్క పాడ్ ఎవిక్ట్ అవుతుంటుంది. బట్ ఎవిక్ట్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? నాకు ఎప్పుడు కూడా 4 పాడ్స్ ఉంటాయండి. అంటే వన్ పాడ్ ఆఫ్టర్ వన్ పాడ్ వస్తూనే ఉంటుంది కాబట్టి, ఎవిక్ట్ అవుతూనే ఉంటుంది కాబట్టి నాకు పీడీపీ అనేది డిస్టర్బ్ అవ్వదు. అండ్ ఫైనల్ చూసారనుకున్నా నా నోడ్ డ్రైన్ అయింది. చాలా ఇంపార్టెంట్ యూస్ కేస్ అండి. మీరు చూస్తుంది ఇప్పుడు చాలా 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 ఇంపార్టెంట్ యూస్ కేస్ అనమాట. ఏమైంది? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డ్రైన్ ఎలా అవుతుంది? ఫస్ట్ ఏమవుతుందండి? క్యూబర్నెటిస్ ఒక పాడ్ ఎవిక్ట్ చేసింది. ఓకే, ఎవిక్ట్ చేయడం వల్ల 5 అవైలబుల్ పాడ్స్ కనుక లెట్స్ గో బ్యాక్. సో నా దగ్గర ఎన్ని ఉన్నాయి పాడ్స్? P1, P2, P3, P4, P5. బట్ అవైలబిలిటీ మినిమం అవైలబిలిటీ ఎంత కావాలని చెప్పాను? 4. అంటే ఒకవేళ ఈ పాడ్ కనుక ఎవిక్ట్ అయ్యి ఇంకొక నోడ్ ఎక్కడో క్రియేట్ అవుతుంది అనుకోండి, ఆ ఎవిక్షన్ ప్రాసెస్ లో కూడా నాకు 4 పాడ్స్ ఉన్నాయి. సో మినిమం అవైలబిలిటీ సాటిస్ఫై అవుతుంది. సో 5th పార్ట్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పార్ట్ ఎవిక్ట్ అవుతుంది అనుకుందాం అదే నోడ్ నుంచి. సో 3+1 4 పార్ట్స్ ఉంటాయి కాబట్టి సో నాకు ఎప్పుడు కూడా ఇష్యూ రాదనమాట. సో పీటీపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వెన్ యూఆర్ మేజర్లీ క్రియేటింగ్ యువర్ అప్గ్రేడ్స్ చేస్తున్నప్పుడు, లేదా నోడ్ డ్రైన్ చేస్తున్నప్పుడు, ఇలాంటప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే పీడీబీ ఏ యూస్ కేసులో వాడాలి, ఓకే, ఎలాంటి యూస్ కేసెస్ లో ఇది పీడీబీ అనేది ఒక రీజన్ అవ్వచ్చు, అండ్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఇంటర్వ్యూ ఎలా చెప్పచ్చు ఒక ఐడియా ఉండాలండి. ఓకే, సో పీడీబీ లేనిది ఇంటర్వ్యూ జరగదండి. చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఒకసారి లాస్ట్కి ఏం చేద్దాం అంటే ఐ థింక్ యువర్ వెరీ క్లియర్ నౌ. ఒకసారి మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చెప్పొచ్చు ఇంటర్వ్యూలో? ఓకే, పీడీబీ అనేది ఇట్స్ క్యూబర్నెటిస్ ఆబ్జెక్ట్, ఇందాట్లాగే ఇట్స్ K8 ఆబ్జెక్ట్, K8 ఆబ్జెక్ట్. ఓకే, యూజ్ ఇట్ టు మెయింటైన్ మినిమం అవైలబిలిటీ ఓకే డ్యూరింగ్ ఇందా మీకు చెప్పినట్టు వాలంటరీ డిస్ట్రప్షన్స్. ఇక్కడ దాకా క్లారిటీ ఉంది. ఓకే, లైక్ ఎలాంటివి? లైక్ డ్రైన్ నోడ్ కానీ, ఓకే, నోడ్ డ్రైన్ అవడం కానీ,
ఓకే, లేకపోతే క్లస్టర్ అప్గ్రేడ్ కానీ, ఓకే, లేదా నోడ్ మెయింటెనెన్స్ అప్పుడు కానీ, ఆర్ ఆటో స్కేలర్ అప్పుడు కానీ, ఆటో స్కేలర్, నో స్కేల్ డౌన్. ఇలాంటప్పుడు బై డిఫాల్ట్ మన అప్లికేషన్ అవైలబుల్గా ఉంచడం కోసం పీడీపీ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. ఓకేనా? సో బై డిఫాల్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే పీడీపీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. అంత ఈజీ ఏం కాదు పీడీపీని ఎఫెక్ట్ చేస్తే. బై డిఫాల్ట్గా ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ రాసుకుందాం. ఓకే, పీడీపీ ప్రొటెక్ట్స్ అప్లికేషన్ అవైలబిలిటీ. ఓకే, బట్ ఇఫ్ కాన్ఫిగర్ ఇఫ్ కాన్ఫిగర్ టూ స్ట్రిక్ట్లీ, ఇందాక మనం చేసినట్టు 4 రిప్లికాస్ ఉన్నప్పుడు ఒక 25% బఫర్లో పెట్టుకోవాలండి. తప్ప 4కి 4 కావాలని చెప్పాను అనుకోండి, మీకు ఎప్పటికీ కూడా నో డ్రైన్స్ లాంటి అవ్వవు అనమాట. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ కాన్ఫిగర్, ఇట్ కెన్ ఆల్సో బ్లాక్ క్లస్టర్ ఆపరేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మీరు టైట్గా పెట్టుకున్నారనుకోండి, మీ క్లస్టర్ ఆపరేషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటుంది అనమాట. ఓకే, సో నా యూ గో బ్యాక్ టు అవర్ ఫ్రీలాన్స్ అగైన్. కరెక్ట్లీ నా పాడ్ 5 ఉన్నాయి అండ్ ఇఫ్ సి క్యూబ్ కటిల్ గెట్ పాడ్స్ -o వైడ్. చూడండి, ఇందాక మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, చూడండి ఈ H5 నోడ్లో 2 ఉన్నాయండి. ఈ DQHF అనే నోడ్లో మన 2 పార్ట్స్ ఉండేవి. ఇప్పుడు చూసారా 2 లేవు. నా కరెంట్లీ 7.1 అండ్ SOలో మాత్రం ఉన్నాయి. ఎందుకంటే క్యూబ్ కటిల్ గెట్ నోడ్ చూసారనుకోండి, మనకి ఇది షెడ్యూల్ డిజేబుల్లో ఉంది. సో బై డిఫాల్ట్ అందులో పార్ట్స్ లేవు, కొత్త పార్ట్స్ కూడా క్రియేట్ అవ్వనమాట. ఓకేనా? సో ఐ థింక్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండి. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ పెట్టండి. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, డూ సబ్స్క్రైబ్. అండ్ లాస్ట్లీ వన్ థింగ్, ఓకే, సో యాజ్ ఐ మెన్షన్ రైట్, గో టు అవర్ సైట్ ideas.i27academy.com. ఇలా వెళ్ళడం వల్ల ఎవరో ఒక స్టూడెంట్ పోస్ట్ చేశాడు క్వశ్చన్, అందుకే మీకు చెప్పగలిగాను. ఓకే, ఎన్నో నా బ్యాక్లాగ్ లో కూడా ఉంది, బట్ మీకు కూడా ఇలాంటి సిమిలర్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో ఫేస్ చెప్పలేకపోతే మాత్రం go ahead and submit a question here and I will be taking them in the backlog. Okay, and if you want you can join the community as well to get the latest updates in the video. Okay, see you in the next video. Till then, happy learning and see you. Bye.